ఓటు వచ్చేస్తుంది కదా, ఇంక చేయడానికి ఏముంది అక్కడ. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్లో ఇతను చెప్పిన మావిగని టోటల్ ఏరియా ఎంబెడ్ అయ్యింది. ఇదే కాకుండా వైజాగ్ అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakh crore ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తుంది. అక్కడ హిందూపూర్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదానికి క్యాపిటల్ అని పేరెట్టుకుంటూ వెళ్ళాడు. క్యాపిటల్ అన్న పదాలు వాడకుండా అన్ని ఏరియాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక క్యాపిటల్ అనేది ఒక బ్యూటిఫుల్గా తయారు చేద్దామని ఒక గొప్ప సంకల్పంతో ఆయన చేస్తున్నప్పుడు అభినందించాలి. పైగా అక్కడ ఎప్పుడు ఆయన మాట్లాడింది మావిగన్ను పార్లమెంట్లో ఎప్పుడు అయిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మావిగన్ను పెట్టి మళ్ళీ దానికి సమర్థన ప్రతిరోజు వారి సొంత పేపర్లో మావిగన్కి పెరుగుతున్న మద్దతు. ఏం పెరుగుతుంది మావిగన్కి మద్దతు, ఎందుకు పెరుగుతుంది? సో పేపర్లో రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. బట్ మావిగన్ అనే పేరు లేకుండా సిఆర్డిఏలో ఆయన ఆలోచనలో ఉన్న మావిగన్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఊహలు కూడా ముఖ్యమంత్రి గారి విజన్లో చక్కగా ప్రతిబింబించినాయి. సో కాబట్టి దేవతల రాజధాని అని పదే అని ఆయన ఇరిటేట్ చేయొద్దని చెప్పి నేను మా పార్టీ వారికి కూడా వీలైతే సూచిస్తాను. ఓకే మా అవును, మీ ఆర్టీఓ ఎజెండా అదే నాకు తెలుసు. అసలు నేను అదే చెప్తున్నా, మతం లేని కులం లేని మతంలోకి వెళ్ళి కులాల చిచ్చు పెట్టొద్దు అని నేను చెబుతున్నా. చిచ్చు అర్థమని నువ్వు అంటున్నావు, నేనేం చేయని చెప్పు. విమర్శలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. అది సార్ అయితే మీ పార్టీ వాళ్ళే మీకు సపోర్ట్ చేయట్లేదని మొన్న జగన్ శ్రావణ్ గారు మీ వాళ్ళే మీకు సపోర్ట్ చేయట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం చేయాలి? రఘురామకృష్ణరాజు జిందాబాద్ అనాలా? అపోజ్ చేయకపోవటమే సపోర్ట్ చేయటం. నేను ఏం మాట్లాడాను అసలు? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కదా, దానికైతే ఇది మోస్ట్ రెస్పెక్టెడ్ అన్నా అంత ఉన్నా లేకపోయినా ఏదో ఎంతో కొంత ఉంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చదివాను తప్ప నేను ఇప్పుడు